అందరికీ నమస్కారం. మనం రోజూ ఎంతో భక్తితో పఠించే ఓం నమఃశివాయ మంత్రముంది కదా, అది కేవలం కొన్ని అక్షరాల కలయిక అనుకుంటే పొరపాటే. దాని వెనకాల మన విశ్వం పుట్టుకకు సంబంధించిన ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. రండి, ఈరోజు మనం ఆ మూలాల్లోకొక ప్రయాణం చేద్దాం. మనలో చాలామందికి ఈ మంత్రం తెలుసు, జపిస్తూనే ఉంటాం. కాని అసలిది ఎక్కడ్నుంచొచ్చిందబ్బా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే మనం ఏకంగా సృష్టి ఆరంభానికే చేరుకుంటాం. సరే, ఈ మంత్రం యొక్క మూలాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ విశ్వం ఎలా నిర్మితమైందో, దాని ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో తెలుసుకోవాలి. మన చుట్టూ కనిపించే ఈ ప్రపంచం మొత్తం, ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ప్రతి ఒక్క జీవి మూడు ప్రాథమిక గుణాలతో తయారయ్యారు. సృష్టి అనే ఒక పెద్ద వస్త్రాన్ని నేయడానికి ఉపయోగించిన దారాలు ఈ 3 గుణాలే అన్నమాట. ఆ 3 గుణాలే ఇవి: సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. వీటికి ప్రతీకలుగా తెలుపు, ఎరుపు, నలుపు రంగులని చెబుతారు. మన వాస్తవికతని, మన అనుభవాలని అన్నిటినీ తీర్చిదిద్దే శక్తులు ఇవే. అయితే ఈ 3 గుణాలు ఇలా వేర్వేరుగా ఉండి ఈ సృష్టిని తయారు చేయకముందు, అంటే సృష్టికి ముందు అసలు విశ్వం ఏ స్థితిలో ఉండేది? ఇప్పుడు చూద్దాం. ఆ స్థితి పేరే మూల ప్రకృతి. ఇది సృష్టి ఇంకా మొదలవ్వని ఒక ఆదిమ, అవ్యక్తమైన స్థితి. ఇక్కడ ఆ 3 గుణాలు వేర్వేరుగా ఉండవు. అన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఒకే ఒక ముద్దలా, ఏకరూపంగా ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి పోలిక ఉండదేమో. ఒక వస్త్రాన్ని తయారు చెయ్యకముందు దూది అంతా ఎలాగైతే ఒకే ముద్దలా ఉంటుందో, అచ్చమలాగే సృష్టికి ముందు ఈ 3 గుణాలన్నీ కలిసి ఒకే ముద్దలా ఉండేవనమాట. కాని ఈ కథలో ఇంకో ఎలిమెంటుంది. ఈ విశ్వ సమీకరణంలో ఈ గుణాలన్నింటికీ అతీతంగా, వీటన్నింటికీ పైన ఉన్న ఒక అస్తిత్వం కూడా ఉంది. అవును, ఆ 3 గుణాలకు, అవి కలిసి ఉన్న ఆ మూల ప్రకృతికి కూడా అతీతమైన ఒక పారమార్థిక సత్యమే శివుడు. అసలు ఈ ప్రపంచాన్ని తయారు చేసే గుణాలకే ఆయనే మూలం. ఇక్కడే చూడండి 5 అనే సంఖ్యకున్న ప్రాముఖ్యత. ఆ 3 గుణాలు, అవి కలిసి ఉన్న ఏకీకృత రూపం, ఇంకా వీటన్నింటికీ అతీతంగా ఉన్న శివతత్వం మొత్తం కలిపితే 5. ఈ 5 అనే సంఖ్యే పంచాక్షరి మంత్రానికి పునాది వేసింది. ఆ అతీతమైన శివుడు సృష్టికార్యాన్ని మొదలుపెట్టడం కోసం 5 విభిన్నమైన ముఖాల ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. ఇప్పుడు మనం వాటిని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 5 ముఖాలు కేవలం రూపాలు కాదు, వాటితో పాటు 5 ఆదిమ విశ్వధ్వనులు పుట్టాయి. అవే సృష్టికి తొలి ప్రకంపనలు. అవేంటంటే అకారం, ఉకారం, మకారం, బిందువు మరియు నాదం. ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం. ఆ 5 ముఖాల నుంచే ఆ పవిత్రమైన పంచాక్షరీ మంత్రంలోని 5 అక్షరాలు ఎలా పుట్టాయో చూడండి. ఈ ప్రక్రియను ఒకసారి గమనించండి. మొదట శివుడి 5 ముఖాలు వ్యక్తమయ్యాయి. తర్వాత వాటి నుండి ఆ ఆదిమ విశ్వధ్వనులు పుట్టాయి. ఆ తర్వాతే అసలు అద్భుతం జరిగింది. ప్రతి ముఖం నుంచి ఒక్కో అక్షరం పుట్టింది. అలా నా, మా, షి, వా, యా అనే పంచాక్షరాలు ఆవిర్భవించాయన్నమాట. సో ఇప్పుడు ఓంకారానికి, నమఃశివాయ మంత్రానికి ఉన్న సంబంధం స్పష్టంగా అర్థమైంది కదా. ఓంకారం అనేది ఆ దూది ముద్దలాంటిది, అంటే అన్నీ కలిసి ఉన్న అవ్యక్త రూపం. అదే నమఃశివాయ ఏమో ఆ ముద్దలోనుంచి విడవడి స్పష్టమైన అక్షరాలుగా వ్యక్తమైన రూపం. ఈ విశ్వ సంఘటనకు ఉన్న అపారమైన సాంస్కృతిక ప్రాధాన్యతను ఇప్పుడు చూద్దాం. ఈ కథ నేరుగా మన జ్ఞానంతో, మన విద్యాభ్యాసంతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం. ఈ వాక్యం చాలా గంభీరమైనది. ఈ 5 అక్షరాల నుండే ఈ ప్రపంచంలో ఉన్న మిగతా అక్షరాలన్నీ, మన జ్ఞానం, చివరికి ఈ ప్రపంచమే ఉద్భవించాయని ఇక్కడ చెప్పబడింది. ఆలోచిస్తే ఎంత గొప్ప విషయమో కదా. అందుకే కదా మన తెలుగు సంప్రదాయంలో ఒక చిన్నారికి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు మొట్టమొదటగా వాళ్లతో దిద్దించేది ఓం నమఃశివాయ. ఎందుకంటే సమస్త అక్షరాలకి ఆ 5 అక్షరాలే మూలం. అవే తల్లిలాంటివి. ఈ వివరణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మరి ఈ 5 పవిత్ర అక్షరాలలో ఈ ప్రపంచంలోని సమస్త సాహిత్య సంపద, జ్ఞాన సంపద నిక్షిప్తమై ఉందంటారా? జస్ట్ ఆలోచించండి. ఈ శబ్దంలో ఎంతటి అపారమైన శక్తి దాగి ఉందో.